అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. చౌటకూరు మండలం బద్రిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు కలెక్టర్ వల్లూరు క్రాంతి, మునిపల్లి మండలంలో బుదేరా గ్రామంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వేరువేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు మాట్లాడారు. ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద లబ్ధి పొందేందుకు గాను అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేను చెప్పేసిన కదమ్మా, నేనే చేసి ఆర్టీఓ నేను మీరు సమర్పించేటప్పుడు పూర్తి డీటెయిల్స్ వివరాలు అన్నది ఇవ్వాల్సి ఉంటది. సో ఆ కుటుంబంలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరున్నారు, వారి ఆధార్ కార్డు, కుటుంబంలో ఎవరెవరికి రేషన్ కార్డు కావాలి, వారి పేర్లు, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ మీరు దరఖాస్తు కౌంటర్ లో సమర్పిస్తే అవన్నీ కూడా లిస్ట్ లో యాడ్ చేసుకొని వెరిఫికేషన్ చేయడం అన్నది జరుగుతుంది. అలానే ఇందిరమ్మ ఇల్లు కూడా పోయిన సంవత్సరం జనవరిలో ఏవైతే ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్నారో మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి అని, అవన్నీ కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ కి మొన్న డిసెంబర్ నెలలో చేయడం జరిగింది. మరి ఇందాక కొందరు ఇద్దరు ముగ్గురు చెప్పడం జరిగింది మా పేరు రాలేదని. మరి అవన్నీ కూడా మీరు ఒకసారి కౌంటర్ లో మీ పేరు, ఆధార్ నెంబర్ తో పాటు మీరు దరఖాస్తు ఇస్తే అవి కూడా మనం లిస్ట్ లో యాడ్ చేసుకొని వెరిఫై చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అపోహలు అవసరం లేదు. ప్రతి అర్హులకు కూడా రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇంట్లో వర్తించే విధంగా, వచ్చే విధంగానే ప్రభుత్వం నియమాలు అన్నవి చేస్తున్నారు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అన్నది తప్పకుండా వస్తుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా కౌంటర్ లో సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఈరోజు గ్రామ సభలో మీరు పార్టిసిపేట్ చేయలేకుండా ఉన్నా కూడా పర్లేదు. ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రజాపాలన సేవా కేంద్రాలు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు ప్రతిరోజు కూడా ఆఫీస్ టైమింగ్స్ లో మీకు అందుబాటులో ఉంటాయి. సో మీరు వెళ్ళి ఈ రోజు ఇవ్వలేకపోయినా కూడా పూర్తి డీటెయిల్స్ తో ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా మీరు రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ దరఖాస్తు అనేది అక్కడ కూడా మీరు ఇవ్వచ్చు. కాబట్టి ఈ ప్రజాపాలన సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడే మీరు దరఖాస్తు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వండి, లిఖిత పూర్వకంగా ఇవ్వండి. మా వాళ్ళు రిజిస్టర్ పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా నోట్ డౌన్ చేసుకుంటారు. అవన్నీ కూడా ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. సో ప్రభుత్వ పథకాలు ఇవ్వడం అన్నది నిరంతర ప్రక్రియ. సో ఇప్పుడే ఇచ్చేసి ఇప్పుడే ఫైనల్ చేయడం అన్నది ఉండదు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అన్నవి అందిస్తాము. కాబట్టి ఎటువంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోకుండా ఈ దరఖాస్తులన్నీ కూడా ఇవ్వాలని కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.